హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ 65 అండి. అచ్చం మనకి రెస్టారెంట్ టేస్ట్లోనే వస్తుంది. ఈ కాలీఫ్లవర్ అయితే చాలా బాగుంటుందండి. ఈవినింగ్ స్నాక్లోకి అయితే ఇలా ఒకసారి కాలీఫ్లవర్ 65 చేసేయండి. దీనికోసం అయితే నేను 1/2 kg వరకు అయితే కాలీఫ్లవర్ తీసుకున్నాను. ఇలా తీసేసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి. మరీ చిన్న ముక్కలు కాకుండా ఇలా కొంచెం మీడియం సైజులో అయితే కట్ చేసేసుకోండి. నేను చూపిస్తున్నాను కదా, ఇలా మీడియం సైజులో కట్ చేసేసుకుంటే మనకి బాగుంటుంది కాలీఫ్లవర్ 65 అనేది. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఇప్పుడు పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు గిన్నె పెట్టేసుకొని వాటర్ని వేసేసుకోవాలి. ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత చిటికెడంత పసుపును వేసేసుకొని ఈ వాటర్ని అయితే మరిగించుకోండి. ఇలా వాటర్ మరిగిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసేసుకోండి కాలీఫ్లవర్ ముక్కల్ని. ఇలా 5 మినిట్స్ కుక్ చేసేసుకున్న తర్వాత వాటర్ అంతా లేకుండా వీటిని పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా వాటర్ వంపేసుకొని కాలీఫ్లవర్ ముక్కలకి వాటర్ ఎంత లేకుండా పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని 1/2 కప్పు వరకు అయితే కార్న్ఫ్లోర్ వేసేసుకోవాలి. ఇలా కార్న్ఫ్లోర్ వేసేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకోండి. ఇలా ఉప్పు వేసేసుకున్న తర్వాత 1/4 టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి అయితే కలిపేసుకోండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే చిటికెడంతా రెడ్ ఫుడ్ కలర్ని అయితే వేసేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే వేయచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు మనం కాలీఫ్లవర్ ముక్కలను అయితే వేసేసుకోవాలి. వాటర్ అంతా ఏమీ లేకుండా చూసి వేసేసుకోండి. ఇలా కాలీఫ్లవర్ ముక్కలు వేసేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోండి. ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఏమీ వేయనవసరం లేదండి. మనం కాలీఫ్లవర్ ముక్కలు ఉడికించుకున్నాం కాబట్టి అందులోనే వాటర్ ఉంటుంది, సరిపోతుంది మనకి. ఇలా ముక్కలకి మనం వేసుకున్న పిండి అంతా పట్టేలాగా కలిపేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని అయితే వేసేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కలిపెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను అయితే వేసేసుకొని మంచిగా వేయించేసుకోండి. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే వేయించేసుకోవాలి. ఇలా వేయించుకున్న ముక్కలను అయితే ఇప్పుడు పక్కకు తీసేసుకోండి. మిగతా ముక్కల్ని కూడా ఇలాగే వేసి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. బాగా డీప్ ఫ్రై చేసేసుకోండి, అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి కాలీఫ్లవర్ ముక్కలు అనేది. ఇలా వేయించుకున్న ఆయిల్లోనే కరివేపాకును కూడా వేసేసుకోవాలి. ఇలా కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు కాలీఫ్లవర్ 65 అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది, అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది. ఈవినింగ్ టైంలో ఇలా సింపుల్గా అయితే చేసి పెట్టండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.